పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 52వ కీర్తన. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 6 నుంచి 8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఆ వాక్యాన్ని మీరు గమనించండి. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మికయించి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వాణ్ణి చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయించుచున్నాను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేద్దాం. మీ హృదయాలన్నీ తెరచి దేవుడు మనతో మాట్లాడాలని, ఈ మాటలు మన బ్రతుకులకు మేలుగా మారాలని ఆశపడి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడు, ప్రేమమూర్తివి, మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమంతటి బట్టి స్తుతిస్తున్నాం. మా రాజా, గడిచిన కాలమంతా మమ్మల్ని భద్రపరిచారు, కాపాడారు, క్షేమం ఇచ్చారు. సజీవులుగా ఉంచి మీ సన్నిధిలోకి తీసుకుని వచ్చినందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా హృదయాలు నీ కోసం సిద్ధపడడానికి, ఆయత్తపడడానికి, ప్రతి పోరాటాన్ని, బలహీనతను గెలచి బ్రతకడానికి సహాయం చేయండి. దయగల నీ కార్యము జరిగించమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము, దాని యొక్క చరిత్ర, దావీదు తన మామగారైన సౌలు ఎదుటి నుంచి పారిపోతున్న దినాలు. దావీదును దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడని సౌలు తెలుసుకొని దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్న దినాలు. సౌలు దగ్గర నుంచి దావీదు పారిపోయి అతడు అహీమెలెకు అనేటువంటి యాజకుని దగ్గరకు, నోబు అనే ఊరు వచ్చేసాడు. అక్కడ అతని ఆశ్రయాన్ని తీసుకున్నాడు, ఆహారాన్ని తీసుకున్నాడు, ఆయుధాన్ని తీసుకున్నాడు. ఈ సంగతి సౌలు పశువులను మేపేటువంటి ఆ పశువుల కాపరి ఒకడు ఉంటాడు, దోయగు అని. అతడు ఎదోము వంశస్థుడు. అతడు సౌలుకు చెప్పేశాడు, మీ అల్లుడు లేక మీ సైన్యాధిపతి దావీదు మీ వద్ద నుంచి పారిపోతే నోబులో ఉన్న యాజకులు తనకు ఆశ్రయం ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, ఆయుధాన్ని ఇచ్చారు అని చెబితే, ఆ దోయగనే వాని మాటను బట్టి సౌలు ఆ యాజకుల కుటుంబాన్ని, ఆ ఊరు మొత్తం నాశనం చేసేస్తాడు. సేవకులందరినీ చంపేశాడు, ఆ ఊరు పాడు చేశాడు. ఈ సంగతి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసిన ఒక్కడు దావీదు దగ్గరకు రాగా దావీదుకి తెలిసింది. అప్పుడు దావీదు రాసుకున్న పాటే ఈ కీర్తన. కీర్తనల వెనకాల సందర్భానుసారమైనటువంటి చరిత్ర ఉంది. ఇలా రాసుకున్నాడు 52వ కీర్తన. శూరుడా, చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దోయ కోసం ఉద్దేశిస్తూ అంటాడు, మనుషులు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? చేసిన మేలును బట్టా, కీడును బట్టా? కొంతమంది కీడు చేసి సంతోషపడతారు, కొంతమంది ప్రజలను బాధపెట్టి సంతోషపడతారు, కొంతమంది కష్టాన్ని నష్టాన్ని కలిగించి సంతోషపడతారు. అయితే మనం అటువంటి వారము కాకూడదు అని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది అన్నాడు. ఆ దోయగనవాన్ని ఉద్దేశించి, వాడిగల మంగళ కత్తి ఎలా అయితే క్షవరము చేసేస్తుందో, నీ నాలుక, నీ మాటలు కూడా ప్రజల హృదయాలను అలాగే పాడు చేస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మేలు కంటే కీడు చేయుట, నీతి పొలుగుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అవతల వ్యక్తి ఎలా అంటాడని అర్థమవుతుంది ఇప్పుడు మనకి. కీడుని బట్టి సంతోషపడతాడు, మోసము చేస్తాడు, మాటల చేత ప్రజలను బాధపరుస్తాడు. మేలు చేయడం కంటే కీడు చేయడం అతనికి ఇష్టం. కపటమైన నాలుక గలవాడు,
నాశనకరమైన మాటలు మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా ఉన్నారంటారా లేరా? ఎక్కడ చూసినా ఇంట్లో ఉంటారు, వీధిలో ఉంటారు, రక్త సంబంధికుల్లో ఉంటారు, బయట కూడా ఉంటారు. మనం అనుకుంటాం వీళ్ళందరూ మన క్షేమం కోరుతున్నారని. మన క్షేమము కోరేవారి కంటే మన కీడు కోరేవారు ఎక్కువ మంది కనిపిస్తారు. మనం బాగా ఉండడం చాలామందికి ఇష్టం ఉండదు. బాగుపడితే ఇష్టం ఉండదు, కొనుక్కుంటే ఇష్టం ఉండదు, కట్టుకుంటే ఇష్టం ఉండదు, మంచి శుభకార్యాన్ని ఇంట్లో చేస్తే ఇష్టం ఉండదు, ఏదో వంక పెడతారు ప్రతిదానికి. అలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నప్పుడు మన ప్రాణము నిష్ఠూర పడతా ఉంటుంది. 1-2 సార్లు అదేముందలే అనుకుంటాం, సరిపెట్టేస్తాం, పర్వాలేదు అనుకుంటాం, ఇబ్బంది లేదనుకుంటాం. చివరకు వినగా 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 చూడగా 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 ప్రాణం ఆయాసపడుతుంది, మన హృదయాలు కలవరపడతాయి, దుఃఖపడతాం. చివరకు మనం కూడా వ్యసన పడిపోయి ఇలా ఉండడం అనవసరం అనిపిస్తుంది. మేమొక్కళ్ళమే నీతిగా ఉంటే సరిపోద్దా? మేమొక్కళ్ళమే న్యాయంగా ఉంటే సరిపోద్దా? ఇంతమంది కపటం ఆడేవాళ్ళు బాగానే ఉన్నారే. మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆసాపు అనే భక్తుడు అలాగే అతిశయపడ్డాడు, లేక వ్యసనపడ్డాడు. తను మనుషులు చూస్తున్నప్పుడు కపటంతో బ్రతికేవారు, ఇష్టానుసారంగా బ్రతికేవారు, వాళ్ళకి నచ్చినట్టు బ్రతికేవారు, బాగానే ఉన్నారు, భక్తిగా ఉన్న నేను ఇలా అయిపోయానంటే ఆలోచన అతనికి కూడా వచ్చేసింది. 73వ కీర్తనలో 3వ వచనాన్ని ఇలా ఉంది: భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను అన్నాడు. భక్తిహీనంగా ఉన్నవాళ్ళు, భక్తి లేకుండా ఉన్నవాళ్లే క్షేమంగా ఉన్నారు. భక్తిగా ఉన్నప్పుడు నేనేమో బాధలు పడుతున్నాను, ఇంకా అలాంటప్పుడు భక్తిగా ఉండడం ఎందుకు అని తను మనసులో కలవరపడిపోవడం చూస్తాం. 12వ వచనంలో ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. భక్తిహీనంగా ఉన్నారు, డబ్బు పెంచుకుంటున్నారు. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కున్నట్టు నిర్మలమైనట్టు వ్యర్థమే అని బాధపడ్డాడు. వాళ్ళేమో దేవుని భయం లేదు, ఇష్టానుసారంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు నచ్చినట్టు బ్రతుకుతున్నారు, వాళ్ళ మందలేమీ తక్కువ కాలేదు, ఆస్తులేమీ తక్కువ కాలేదు. నేనేమో భక్తిగా నోరు కాసుకొని, చేతులు కాసుకొని, నడక కాసుకొని ఉంటే నాకేమో బాధలే, ఇంకా అనవసరం కదా నేను ఇలాగ భక్తిగా ఉండడం అనుకున్నాడు. అయితే అతను ఒక కంక్లూజన్కి వచ్చాడు, ఆసాపు అనే భక్తుడు. ఇప్పుడు బాగానే ఉన్నాం, చివరికేమవుద్దో చూద్దాం. ఇందా కుమార్తె ప్రార్థన చేసింది, బ్రతుకు కూడా ఎప్పుడు సంపూర్ణం అవుద్దంటే బ్రతుకు కాలమే కాదు, ముగింపు కూడా బాగోవాలి. దేవునికి స్తోత్రం కలిగినే కాక ఎలా ఉండాలా? మన చివరి దినాలు కూడా బాగున్నప్పుడే అది బాగు కింద లెక్క. మనం చాలామందిని చూసాం, మన జీవిత కాలంలో ఎంతో గొప్ప గొప్పగా బ్రతికిన వాళ్ళు చూసాం, చివరికి దిక్కుమాలిపోయిన వాళ్ళు చూసాం. ప్రారంభంలో బలహీనంగా ఉన్న వాళ్ళని చూసాం, చివరికి బాగుపడ్డ వాళ్ళని చూసాం. ఆరంభం నుంచి చివరి దాకా పాడైపోయిన వాళ్ళని చూసాం, ఆరంభం నుంచి చివరి దాకా భక్తిగా ఉన్న వాళ్ళని చూసాం. ఎంతమందిని చూడలేదు మనం? ఈరోజు బాగానే ఉన్నారు, చివరికేమవుద్ది అని భక్తుడు ప్రార్థన చేస్తే అంటాడు, నిశ్చయముగా వారు కాలు జారు చోటే ఉన్నారు. ఎక్కడున్నారు? ఏ క్షణాన్ని జారి పడిపోతాడు ఎవరికి తెలియదు, అలాంటి చోట ఉన్నాళ్ళు. నేనైతే ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉన్నాను. నేనేమో నీ సన్నిధిలో ఉన్నాను, నువ్వు నా కుడి చేయి పట్టుకుంటావు, నీ ఆలోచన చెప్పి నడిపిస్తావు, చివరకు నన్ను మహిమలో చేర్చుకుంటావని 73వ కీర్తనలో కీర్తనాకారుడు పాడుతూ అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీ ఉండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? లోకంలో ఇలాంటి ప్రజల మధ్య, దైవ భయము కొంచెం కూడా లేని వారి మధ్య, మంచితనము కొంచెం కూడా లేని వారి మధ్య, కపటముతోనే బ్రతికే వారి మధ్య, మోసం చేస్తూ బ్రతికే వారి మధ్య, మనుషులను గాయపరుస్తూ బ్రతికే వారి మధ్య మనం ఎలా ఉండాలి అన్నది ప్రశ్న. నువ్వు ఎలా ఉన్నావు అన్నదే నీ భక్తి జీవితానికి రుజువు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పాను, దానికోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనం ఎలా ఉండాలో చెప్తాను. 3 రకాల జీవన విధానాలు మన జీవితంలో ఉండాలి. నేను ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఇది సందేశం కోసం మనసులోనికి తలపోస్తున్నప్పుడు నాకు 3 రకాల వ్యక్తులు కనిపించారు. దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవునితో ఉన్నవారు, దేవుని భక్తులుగా ఉన్నవారు. మొదటిది తీసుకునేవారు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? రెండవది ఇచ్చేవారు.
రెండవది ఏంటి? మూడవది ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం. టేకర్స్, గివర్స్ అండ్ లవర్స్, ఇలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో. దేవుని సన్నిధిలో లోకంలో ఉన్న రకరకాల వ్యక్తులు మనం చూసాం ఇప్పటిదాకా. వారు చేసిన కీడుని బట్టి చేయబడతారు, మోసము చేస్తారు, కపటంగా ఉంటారు, మనుషులు గాయపరుస్తారు, పనికిమాలిన పనులు చేస్తారు, కపటము చూపిస్తారు, డాంబికాన్ని చూపిస్తారు. కీర్తనాకారుడు అంటాడు, అలాంటి వారితో నేను అస్సలు సహవాసము చేయను, అలాంటి వారితో నేను పొందు చేయను, అలాంటి వారు నాకు అసహ్యులు, అలాంటి వారు నా దగ్గరకు రానియను. ఇలాంటి మాటలు అనేకమైనవి కీర్తనాకారుడు దావీదు పాడుకోవడం మనం చూస్తాం. సందర్భానుసారంగా అవన్నీ ఇప్పుడు నేను చూపించలేను, కానీ మనం ఎలా ఉండాలి అన్నది మాత్రం గుర్తు చేసుకుందాం. నెంబర్ 1, దేవుని దగ్గర నుంచి తీసుకునే వారము కావాలి. హల్లెలూయా. 104వ కీర్తన 21వ వచనంలో ఉపమాన భాషలో ఉపమాన రూపంగా ఒక అద్భుతమైన పారమార్థిక సత్యాన్ని జ్ఞాపకం చేశాడు కీర్తనాకారుడు. చదువుతారా? 104వ కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు మేత కొరకు గర్జించుచున్న వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు దేంతో పోల్చారు చెప్పనా? సింహం పిల్లలు లాంటి వాళ్ళు. యూదా గోత్రపు సింహమైన యేసునాథుని వెంబడించే వారందరూ సింహం పిల్లలే. అదే సమయంలో గొర్రె పిల్లలం కూడా. ఎవరు మనం? కపటము లేనోళ్ళం, కీడు చేయడం రానోళ్ళం. ఎవరైనా మన కీడు చేసినా వ్యతిరేకించి తిరగబడి అరిసి కరిసి కొట్టలేనోళ్ళం. గుణరకంగా చూస్తే సాధు స్వభావులు దేవుని బిడ్డలు. అందుకే ఎవరు పడితే మీద పడిపోతూ ఉంటారు. వాళ్ళు తిట్టినట్టు మనం తిట్టడం రాదా? వాళ్ళు కొట్టినట్టు మనం కొట్టలేమా? సువార్త ప్రకటించే వారిని హింసిస్తూ మొదటి శతాబ్దం నుంచి ఎంతో చిత్రహింసలు పాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరికి చేతగాక చంపిస్తే చచ్చిపోయి, నరికిస్తే నరికించుకున్నారా? గొర్రెపిల్ల వంటి స్వభావం వచ్చింది కనుక ప్రభువు నిమిత్తము లోబడిపోయారు అంతే. కొట్టడం రాదనుకుంటున్నారా? తిట్టడం రాదనుకుంటున్నారా? ఈ మధ్యలో కొంతమంది ఉక్రోషం తట్టుకోలేక తిరగబడుతున్నారు. కొట్టడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు తగలిస్తున్నారు, తిట్టడానికి వచ్చిన వాళ్ళు 2 గుద్దులు గుద్దుతున్నారు, వాళ్ళు భయపడి పరిగెడుతున్నారు. ఉక్రోషం తట్టుకోలేక చేస్తున్నారే కానీ వాస్తవాన్ని మనం అలా చేయదగ్గ వారము కాము. ప్రభు కుడి చెంప కొడితే ఎడం చెంప తిప్పమన్నారు. హింసించేవారి కోసం ప్రార్థన చేయమన్నాడు, శపించేవారిని దీవించమన్నాడు. అందుకే గొర్రెపిల్లలు మనం దానికి పగలేదు. పాపం గొర్రెపిల్లకి ఏముండదు, పగలేదు, కక్ష లేదు, కుట్ర లేదు. కానీ అదే సమయంలో సింహం పిల్లలం కూడా తీసుకునే విషయంలో దేవుని చేతిలోంచి తప్ప ఎవరి చేతిలోంచి తీసుకోవడానికి ఇష్టపడం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ గుణం రావాలా. తీసుకునేవారు అంటే దేవుని మీదే ఆధారపడేవారు. మనం చదువుకున్న కీర్తనలో వాడు దేన్ని ఆశ్రయంగా చేసుకున్నాడు? దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. 52వ కీర్తన 7వ వచనంలో ఎవరిని ఆధారంగా చేసుకోవాలి? దేవుణ్ణి. దేవుడా ధనమా అంటే లోకంలో 2 మనుషులను నడిపించే ఉన్నాయి. ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనుషులు నడిపించేది 1 ధనము, 2 దేవుడు. మీకు అర్థం అవుతోందా? దేవుడు ఎప్పుడు మనుషులకు అవసరం పడతాడో చెప్పనా? అప్పుడప్పుడు అనుకుంటాం మనం, డబ్బు పోవాలి, జబ్బు రావాలి. ఎప్పుడు? ఈ 2 సందర్భాల్లోనే మనుషులకు దేవుడు బాగా అర్థమవుతాడు. డబ్బు ఏమైనా కాస్త చేతిలో ఉందనుకోండి, దేవుడి మీద కొంచెం ఆశ ఉంటుంది కానీ తగ్గుద్ది, పర్లేదులే చూసేసుకుందాం, అన్నిటికీ దేవుడినే ఇబ్బంది పెడతాం. కొన్నిసార్లు డబ్బున్నా కూడా పని చేయదు. ఏం చేయదు? డబ్బు ఉంది కానీ పని చేయదు. అప్పుడు ఎవరు దిక్కు? నాయనా నా డబ్బు పనికి రాలేదు. లేఖనం చెప్తుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరక రాదు. ఆస్తి ఉంది కానీ ఉపయోగం ఏంటి? ఊర్లో ఒక్క షాపు కూడా లేదనుకుందాం, ₹1 కోటి ఉన్నాయి, ఒక గ్లాస్ నీళ్ళు దొరుకుతాయి నీకు? అప్పుడు డబ్బును ఏం చేయాలా? మరగబెట్టుకొని కరిగించుకొని తాగాలా? అవదు కదా. అన్ని చోట్ల డబ్బులు పనికిరావు. అప్పుడు ఎవరు దిక్కు? ఆరోగ్యంగా ఉంటే డబ్బు లేకపోయినా పర్లేదండి, బ్రతికేద్దాం అనుకుంటారు. చిన్నదో పెద్దో జబ్బు వచ్చి ముదిరి కుదరని పరిస్థితి వస్తే
అప్పుడేమనుకుంటాం, డాక్టర్లు చెప్తారమ్మా ఇంకా లాభం లేదు, ఏం చేయాలి? మేము చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నాం, ఆ పైన మీ దేవుడు దయ అనగానే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, దేవా డాక్టర్ల చేతులు ఎత్తేసారు బాబు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని. ఇది రాకుండా ఉండాలంటే అన్ని వేళల్లో కూడా నీ మనసు ఎవరి మీద పెట్టాలా? డబ్బున్నా నా ధనమంతా నువ్వే యేసయ్యా, బలమున్నా నా బలమంతా నువ్వే యేసయ్యా, నా బంధుజనము నువ్వే యేసయ్యా, నా జ్ఞానము నువ్వే యేసయ్యా. స్టీవెన్సన్ గారు పాట రాస్తారు కదా, ధనమును నమ్ముకొని దగాపడ్డాను, అవునా? మనుషులు నమ్ముకొని మోసపోయాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. ఎప్పుడు పడితే కానీ తెలియదు అనమాట. కనుక మనమేమి చేయాలంటే, దేవుడు ఉన్నాడు, దేవుని చెయ్యి చాపబడి ఉంది, ఆయన చేతిలో చాలినంత ఆహారం ఉంది, ఆయన చేతిలో ధనఘనతలు ఉన్నాయి, ఆయన చేతిలో దీర్ఘాయుష్ ఉంది, ఆయన చేతిలోంచి నేను తీసుకోవడానికి ఆయనకి నాకు సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో తీసుకోవడం అంటే కోతి అరటిపళ్ళు ఎత్తుకుపోయినట్టు కాదు, అర్థమవుతుందా? కోతులు ఏం చేస్తున్నాయి? ఇంట్లోకి వచ్చేసి దాచుకున్నాయి కూడా పట్టుకుపోతున్నాయి. దానికి తీసుకోవడం వచ్చింది, అది తీసుకోవడం అంటారు దొంగతనం అంటారు. దొరికితే ఏం చేస్తాం? చితక్ కొడతాం పట్టుకొని. స్వేచ్ఛగా ఎప్పుడైనా తీసుకోవాలంటే ఆ కలిగిన వ్యక్తితో మంచి బంధం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఐ క్యాన్ టేక్ వాట్ ఎవర్ ఐ నీడ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ మై గాడ్, మై ఫాదర్, మై సేవియర్. నా తండ్రి చేతిలోంచి, నా రక్షకుని చేతిలో నుంచి నాకేమేమి కావాలో, ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోగల సామర్థ్యము దేవునికి స్తోత్రం. ఓసారి అడగండి, మీకు తెలుసు కదా వాళ్ళు అంటే ఏమంటాం? తెలుసుగానండి, ఈ మధ్యలో సరిగ్గా వాళ్ళతో మా బంధం సరిగ్గా లేదండి, కొంచెం గ్యాప్ వచ్చిందండి, ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం అంటాం అనమా? ఎవరి దగ్గర ఉంది వాళ్ళ, మనం వెళ్ళక్కర్లేదండి, ఒక మొక్క చెప్తే వచ్చేస్తుంది. ఎప్పుడు? బంధము బాగున్నప్పుడు. ఇప్పుడు దేవుని చేతిలోంచి తీసుకోవడానికి మనం ఎప్పుడూ దేవునితో మన బంధమును బలమైనదిగా, సజీవమైనదిగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎనీ టైమ్ వీ క్యాన్ టేక్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలోంచి తీసుకోగలను. నేను నమ్ముతున్నాను. డబ్బులు పోయినా, ఆరోగ్యం పోయినా, ఆప్తులందరూ పోయినా, నా దేవుని చేయి నన్ను వదలదు. దేవునికి స్తోత్రం. నా దేవుని చేతిలోంచి నేను తీసుకోగలను. అయ్యా నాకు ఇది కావాలని అడగకముందే ఇచ్చే దేవుడు నాకున్నాడు. ఈ మాట నువ్వు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయ్యగారు మీకే కాదు, నాకు కూడా నా దేవుడు ఉన్నాడు. ఆస్తి ఎంత పోయినా, పాటలు ఉన్నాయి కదా, ఆస్తి అంతా పోయినా, అయిన వాళ్ళందరూ వదిలేసిన, నువ్వు నాకు ఉన్నావయ్యా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. పాటలు బంధంగా మారాలి. మనుషులు ఉన్నారు, దూరం చేసుకోకండి. డబ్బులున్నాయి, పాడు చేసుకోకండి. ఆరోగ్యం ఉంది, పాడు చేసుకోకండి. కానీ అన్నిటికంటే ముందు దేవుణ్ణి పెట్టండి. అది వారు తీసుకునేవారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని సన్నిధిలో తీసుకొని సంతోషపడిన వారు అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. రెండవది ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తీసుకోవడం మంచిదే, అదే సమయంలో ఏం చేయాలి? ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలు చిన్నోళ్ళుగా ఊహ తెలియని దగ్గర నుంచి వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా అమ్మ నాన్నలు ఏదోటి ఇస్తానే ఉంటారు, అవునా కదా? చిన్నప్పుడు వాళ్ళకి అవసరమైన పాలు దగ్గర నుంచి చిన్న వస్తువులు, పెద్ద వస్తువులు, చివరి పెద్ద అయ్యాక వారికి ఉద్యోగాలు, ఆస్తులు, భార్య, బిడ్డలు ఇలాంటివన్నిటినీ సమకూర్చడానికి ఎంతో ప్రయాసపడతారు. అసలు బ్రతుకంతా వాళ్ళ కోసమే పెట్టుకుంటారు, ఏమి ఆశపడరు. కానీ వాళ్ళు ఎప్పుడైనా మన కోసం ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కొస్తే అది పట్టుకొని ఏం చేస్తాం మనం? మీరు చెప్పండి ఒకసారి. మురిసిపోతామండి, మురిసిపోతాం. నా కొడుకు తెచ్చాడు, ఇది నా కూతురు తెచ్చింది, హైదరాబాద్ నుంచి వస్తా, నా కూతురు తెచ్చింది. ఏం తెచ్చింది? జీవరమాలు తెచ్చింది. ఏం తెచ్చింది? లేవా నీకు? ఉన్నాయి. ఆమె మీద పెట్టిన పెట్టుబడి లెక్క వేసుకుంటే చాలా వేలాది లక్షలాది రూపాయలు పెట్టావు, ఒక 100 రూపాయల వస్తువు పట్టుకొస్తే నా కూతురు తెచ్చింది అంటే అర్థం ఏంటి? వస్తువు విలువ కాదు అక్కడ,
కూతురుకు నీ మీదున్న మనస్సును నువ్వు చూసి మురిసిపోతావు, కొడుక్కి నీ మీదున్న మనస్సును చూసి మురిసిపోతావు. దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను దాన్ని అనుభవిస్తూ ఉంటాను. నా పిల్లలు రక్తం పంచుకొని పుట్టినాడు, యేసు రక్తాన్ని పంచుకొని పుట్టిన మీరు నా పట్ల చూపించే ప్రేమ అప్పుడప్పుడు గుర్తు చేసుకొని నేను ప్రభువును మహింపరుస్తూ ఉంటాను. ప్రభు వీళ్ళకి ఎంత ప్రేమ అయ్యా నేనంటే, నేను తినాలని, విశ్రాంతి తీసుకోవాలని, నెమ్మదిగా ఉండాలని నా కోసం ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు, అవసరాలు తీరుస్తారు. ఎంత ప్రేమయ్యా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాత్రి హాస్పిటల్లో ఉన్నాం, రాధమ్మ దగ్గరికి వెళ్ళాం. పాపం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఎవరెవరితోనో మాట్లాడుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ ఒక సిస్టరు, హాస్పిటల్లో స్టాఫ్ నర్సు, హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి, వాళ్ళు వెళ్ళిపోతూ కూర్చొని నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చి సైగర్ ప్రైజ్లాడు. వాళ్ళు ఎవరో ఒకరు గుర్తు రాలేదు నాకు. స్టీవెన్ పలకరించారు, నల్ల పలకరించారు. ఏమయ్యారు ఇక్కడ ఉంటే ఇలా చెప్పాను. అయ్యా మేము చూస్తామయ్యా, మీరు కంగారు పడకండి, మేము పట్టించుకుంటాం. వాళ్ళు వదలలేక వెళ్తూ ఉంటే వాళ్ళు ఎవరండి, నిజం చెప్పమంటారమ్మా, వాళ్ళు ఎవరో కూడా గుర్తులేదు నాకన్నా. వాళ్ళు ఎవరో నాకు గుర్తు రాలేదు, ఎక్కడ చూసానో గుర్తు రాలేదు. వాళ్ళు ఎంత ప్రేమ అంటే అప్పటికప్పుడే డాక్టర్స్తో మాట్లాడేశారు, స్టాఫ్ నర్సులు చెప్పేశారు, మా కేసు మీరు చాలా జాగ్రత్తగా చూడాలి, మా అయ్యగారు వచ్చారు, ఇంత చెప్పి. నేను వాళ్ళ పాస్టర్ గారిని కాదు ఏంటి. తర్వాత ఒక 10 నిమిషాలు నాలో ఎక్కడ చూశానబ్బా అనుకుంటే ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. అన్నా మీరు ఆసుపత్రిలో ఉన్నారంట. నాన్న నీకు ఎలా తెలుసు అంటే, వాళ్ళు మన విశ్వాసులు అన్నా, మీతో మాట్లాడడానికి భయం వేసి అయ్యగారు ఆసుపత్రిలో ఉన్నారు, ఎందుకు వచ్చారు అడగడానికి భయం వేసింది, అయ్యగారు అసలు కనుక్కొని చెప్పండి, అయ్యగారికి ఇబ్బంది ఏమైనా ఉందా అని వాళ్ళు అడుగుతున్నారన్న. అంటే బాబు నాకేం ఇబ్బంది లేదు, మన సంఘ బిడ్డకులు బాగలేకపోతే వచ్చాను. వాళ్ళు మీ విశ్వాసులా నాన్న. ఇప్పుడు నేనేమనుకుంటాను, ఎప్పుడో వాళ్ళ సంఘంలోకి వెళ్ళి ఒక పావుగంట 4 మాటలు చెప్పినందుకు వాళ్ళ హృదయాల్లో నాకు అంత పెద్ద స్థానం ఉంది. అది గుర్తొస్తే ఏమనిపిస్తుంది, ఎంతమందిని సంపాదించుకున్నాం మనం. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. యేసు రక్తాన్ని బట్టిన కలిగిన బంధం, శరీరాన్ని బట్టిన బంధం, తిరిగి మనకేదైనా ఇస్తున్నప్పుడు కలిగే సంతోషం. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, అవునా? ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, కన్నీళ్ళు తుడిచాడు, నువ్వు ఉన్నావు అనే ధైర్యాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుని మనం ఏమి ఇవ్వగలం? మనం ఏమి ఇవ్వలేమండి. ఎందుకంటే ఏమి ఇచ్చినా ఎందుకు పనికిరాదు. మనం ఇచ్చేదాన్ని అంటే ఇవ్వడం డబ్బు అనుకుంటాం. నీ డబ్బు ఎవరికి కావాలా? నీ వంటి ఇంకో 10 మందికి సువార్త అందడానికి డబ్బులు అవసరం తప్ప నీ డబ్బులు ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నాడు? నిన్ను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ సమయం ఇవ్వాలా. ఏమి ఇవ్వాలి? ఫస్ట్ మనుషునికి లోకంలో డబ్బు కంటే విలువైనవి 2. 1 దేవుడు, 2 టైము. డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ టైం పోతే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. దేవునితో సహవాసం పోతే ఆ పోయిన గ్యాప్ పోయినట్టు ఎప్పటికీ రాదు. కాబట్టి నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. సమయం ఇస్తే అన్నీ ఇచ్చేసినట్టే. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవునికి టైం ఇవ్వడం నేర్చుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనకు ఉన్నాయన్నీ పెద్ద లెక్కల్లోకి రావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ దగ్గర ఒకటి ఉంది, నాకు ఇస్తావా అని అడిగితే ఏమంటాం? ఆ ఒక్కటి తప్ప, ఏ ఒకటి తప్ప, నీకు అవసరమైన తప్ప అన్నీ ఇచ్చేస్తామంటాం. ఓ రోజు దావీదు ఒకడు చేను నూర్చుకుంటా ఉంటే ఆ చేలోకి వెళ్ళాడు. దావీదుని చూసి ఆ చేను నూర్చేవాడు అతని కొడుకులు గబగబా పెరుగు దండం పెట్టారు. అయ్యా రాజుగారు ఇలాగొచ్చారు ఏంటండి అని. అరే నీకు తెలీదా, మన ఊర్లో తెగులు వచ్చింది, నేను వచ్చిన పనికి మాలిన పని చేశాను, మన జనాభాను లెక్కెట్టాను, దేవుడు కోపం వచ్చింది. నిన్నటి వరకు నేనే నీ బలం అన్నావు, ఇవాళ నీకు ఎంతమంది మనుషులను లెక్కెట్టుకున్నావు, సైతాన్ గడు దొరికేశాడు. తెగులు వచ్చింది, ఊర్లో జనాలు చచ్చిపోతున్నారు. దావీదు ఏడుస్తూ ఉంటే గాదు అనే ప్రవక్తతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు దావీదుకు చెప్పు, దావీదు చేసిన పని తప్పు, యెహోవా నా బలమా అని ప్రార్థన చేశాడు, ఇప్పుడేమో నాకు ఎంత బలం ఉందో చూడన్నాడు. అందుకని అపవాది శోధిస్తున్నాడు. దేవుని కంటే దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తే సైతాను చోటు దొరుకుతుంది. నా భక్తుడు అన్నావు, నేనంటే ప్రాణం అన్నావు, ఇప్పుడు చూడు దేన్ని ప్రేమిస్తున్నాడో. నీ మీద ప్రేమ ఉన్నట్టేనా అంటే దేవుడు అంటాడు, ఉందరా బాబు అంటే ఒకసారి చెక్ చేయనా అంటాడు. చెక్ చేయి, అప్పుడు చిన్న కష్టం బాధ వస్తాయి. దావీదుకి అలాగే వచ్చింది. ఏడ్చాడు, అయ్యా నేను కదా తప్పు చేశాను, జనాలు లెక్క పెట్టమన్నది నేను కదా, ఈ గొర్రెలు లాంటి ప్రజలు ఏం చేశారయ్యా, వాళ్ళు చచ్చిపోతున్నారు, నేను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు అంటే అలా కుదరదులే, అయిపోయింది కదా. 3 విషయాలు నీ ముందు పెడుతున్నాను.
ఒకటి, 3 సంవత్సరాలు దేశంలో కరువు వస్తుంది. 2, 3 రోజులు శత్రువులు ఎదుటి నుంచి 3 నెలలు శత్రువులు ఎదుటి పారిపోతావు. 3 రోజులు తెగులు వస్తుంది, ఏం కావాలో కోరుకో అన్నాడు. కరువు, శత్రువులు ఎదుటి పారిపోవడం, ఇవన్నీ ఎందుకే, నీ చేతిలోనే పడతాను, తెగులు రాని అన్నాడు. తెగులు వచ్చింది, జనాలు చచ్చిపోతున్నారు. మళ్ళా దేవుడు కనికరం వచ్చి అన్నాడు, దావీదుతో చెప్పు, వెళ్ళు ఆ మోరియా అనే స్థలంలో నాకోన్ అనేవాడు ఉన్నాడు, వాడి కళ్ళములో అరోన్ అనేవాడి కళ్ళములో ఓ స్థలం ఉంది, అక్కడ బలిపీఠం కట్టి బలర్పిస్తే తెగిలాగిపోద్ది. ఆ స్థలం కోసం వచ్చాడు. నూర్చుకుంటున్నాడు, వాడు పరిగెత్తుకొచ్చారు. దావీదు గారు ఎందుకు వచ్చారంటే, ఇలా రా బాబు, జరిగింది, ఈ స్థలం కావాలంటే. అదెంత మాట అండి, ఈ పొలం తీసేసుకోండి, బలిపీఠానికి కర్రలు కావాలి కాబట్టి నూర్చే సామాన్లన్నా ఎరగొట్టేయండి, బలిపశువులు కావాలి కాబట్టి ఎద్దులు తీసేసుకోండి, ఎంత గోధుమ పిండి కావాలో తీసేసుకోండి అని అంటాడు. దావీదు అన్నాడు, నువ్వు మంచి మనసుతో ఇచ్చేస్తున్నావురా బాబు, నేను ఏది ఫ్రీగా తీసుకోను, నీ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకొని దేవుని బలి అర్పించను, ఎంతో కొంత రేటు చెప్పు, ఇచ్చుకొని దేవునికి ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఓ రేటు చెప్పాడు, ఆ డబ్బులు ఇచ్చుకొని బలి అర్పించాడు, తెగిలాగిపోయింది. చరిత్రలో ఆ స్థలంలోనే తర్వాత సొలొమోను మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఖర్చు పెట్టడానికి ఈయన ఇష్టపడ్డాడు. ఏదైనా ఒక అవకాశం వస్తే మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని దేవునికి ఇచ్చి, ప్రభువా నువ్వు అడగకపోయినా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంతకంటే ఏమి లేదని చెప్పగలిగితే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి దేవునితో బంధం ఉండాలి, 2 దేవునికి మనం ఇచ్చేవారము కావాలి. అపోస్తులు ఏం చేశారు, దేవుని దగ్గర రాగానే ఆస్తులన్నీ అమ్మేసి పట్టుకొచ్చి ఇచ్చేశారు ముందు. అయ్యా ఇక మాకు దేవునితోనే బంధం, మాకు ఆస్తులు వద్దు, పేదవాళ్ళకి పంచండి, అప్పులు ఉన్న వాళ్ళు తీర్చేయండి, మేము సమానంగా బ్రతికేస్తాం. ఆ జనరేషన్ అలా చేసింది. దేవునికి ఇవ్వడానికి అద్భుతమైన దావీదు కోట్లాది రూపాయల ఆస్తులు మందిరానికి ఇచ్చేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవ్వడములో కూడా దేవుణ్ణి ప్రేమించడం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ దేవుని బిడ్డల మనసు ఎలా ఉండాలంటే, లోకంలో నేను ఇచ్చే వాటికంటే లోకంలో వాళ్ళతో ఎంతసేపు కూర్చున్నాను, వీళ్ళ దగ్గర 2 రోజులు గడిపాను, దేవుని దగ్గర ఎంతసేపు ఉన్నాను లెక్క వేసుకోవాలి. ఏది ఎక్కువ కావాలి, పనికిమాలిన వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాను, అక్కర్లేని వాటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాను, దేవుని కోసం ఎంత ఖర్చు పెడుతున్నాను, ఇది లెక్కలోకి రావాలి. అప్పుడే ఈ 2వ కేటగిరీ ఎవరు, మనం దేవునికి ఇచ్చేవారు. ఇవ్వడం అంటే అడపదడపేయడం ఎలాగా లెక్కల్లోకి వస్తుంది, కానీ అన్నిటికంటే మిన్నగా ఆ 2 కాసులు ఇచ్చేసింది ఆవిడ. ఎవరు? ఆవిడకి అదే ఉంది. సారపెద్ద దూరాలు ఆ పూటే తిని చచ్చిపోవాలని పట్టెడు పిండి బుడ్డులో కొంచెం నూనె అప్పాలు చేసుకుంటుంది. దైవజనుడు వచ్చి అన్నాడు, అమ్మా అందులో మొదట అప్పు నాకు తీసుకురా అంటే ఎలా ఉంటుందండి, చచ్చిపోతున్నావు రా బాబు అంటే ముందు నాకు పెట్టమంటావు ఏంటి నువ్వు? లేదమ్మా నా మాట విను, ఈ 3 సంవత్సరాలు వర్షం పడదు, పంటలు పండవు, కానీ నీ నూనె అయిపోదు, నీ పిండి అయిపోదంటే మరి అంత అయిపోకుండా చేసేవాడైతే నువ్వే చేసుకోవచ్చు కదా, నాదెందుకు తీసుకున్నావు అడగలేదు ఆవిడ. అలాగే చెప్తారు కబుర్లన్నీ అనలేదు, వినయంతో ఇచ్చింది. ఆ కరువు కాలం అంతా పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇవ్వడంలో స్వేచ్ఛగల మనసు ఉండాలి. మనఃపూర్వకంగా ఇచ్చేవారిని ఆయన ఏం చేస్తాడు, ఎలా ఇవ్వాలి, ఏది ఇచ్చినా విసుక్కోకుండా, సనుక్కోకుండా, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని రాయబడింది. ఇక 3వ చెప్పేస్తున్నాను. మొదటిది తీసుకునేవారు, అంటే అది బంధము. 2 ఇచ్చేవారు, అంటే దేవునికి ప్రధానమైన స్థానము. 3వది ప్రేమించువారు. ఈ 2 ప్రేమించడమే, కానీ ప్రేమించడం ఇంకా గొప్ప సంగతులు ఏమన్నాయి చెప్పనా? మొట్టమొదట ఆయన దగ్గరే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనాన్ని మీరు చూస్తే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు తెలియచేస్తున్నాడు. చదవండి. అనుదినము అనుదినము ఎక్కడ కనిపెట్టాలా? నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా ద్వారబంధం లేదా కాచుకొని,
అదండి ప్రేమిస్తే ఏం చేస్తాం? ప్రతిరోజు గడప దగ్గర కూర్చుంటాం. గడప దగ్గర కూర్చుంటే అర్థం ఏంటి మీకు తెలుసా? గడప దగ్గర కూర్చోవడం అర్థం ఏంటి? గుమ్మం వదలదండి దిక్కుమాలిన కుక్క. కానీ అప్పుడు కుక్కలు ఏం తిడతాం? గుమ్మం వదలదండి ఈ కోడి, మా ఐదారు కోడి. అంటే దానికి ప్రపంచం అంతా మన గడపే, అక్కడ ఏదో దొరుకుద్దని. గడప అనగా గద్దె, సింహాసనం అని అర్థం. గడప అనే మాటకు సింహాసనం, గద్దె అని అర్థం. ఇప్పుడు మన ప్రపంచం అంతా, మన ఆశ అంతా ఎవరు? ఆయనే. ఆయన గడప దగ్గర కూర్చొని కనిపెట్టుకుని, దాసి కన్నులు యజమానురాలు చేతుల వైపు, దాసుల కన్నులు యజమానుల చేతుల వైపు చూచున్నట్టు, దేవా ఓసారి నన్ను చూడు బాబు, నా మాట ఆలకించిన ఆయన, ఒక్క ముక్క చెప్పిన ఆయన, ఒక్క మాట చెప్పిన ఆయన అని ఎక్కడ కూర్చుంటున్నాం? ఇష్టమైన వాళ్ళ దగ్గరికి ఏదో ఒక వంకుతా ఆ గుమ్మలో ఒక రోజని వెళ్తాం, ఓ పూటని వెళ్తాం, ఏలో ఊరికి చూసిపోదామని. ఇందాకే కదా వచ్చా, ఏమో మనసంతా అదుకులాగా అయిపోతుంది, నేను ఒకసారి చూసిపోతే అంతే. ఒక్కసారి అలా లుక్ వేసి వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏంటి? వాళ్ళంటే మనకు చాలా ఇష్టం. దావీదుకి ఏమి ఇష్టం? సమయం దొరికితే మందిరంలోకి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. 27 వచనంలోను 63 వచనంలో రాయబడుతుంది, నా జీవితకాలం అంతయు మందిరంలో నివసింపకోరుతున్నాను, నీ బలమును ప్రభావాన్ని చూడాలని దేవాలయం ముందు ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను. ఏం లేదు ఆయనకి. బంగారు మంచాలు ఉన్నాయి, పట్టు పరుపులు ఉన్నాయి, తూగుటుయ్యాలు ఉన్నాయి, విస్తారమైన సేవలు చేసే దాసీజనం ఉన్నారు. కానీ ఎక్కడికి వచ్చేస్తాడు? మందిరంలోకి వచ్చేస్తాడండి. ఎప్పుడైనా ఒంటరిగా గుళ్ళో కూర్చొని అలా ఇటువైపు చూస్తా, ప్రభా నాతో నువ్వు మాట్లాడవా బాబు అని ఒక అరగంట కూర్చున్నారా? ఎప్పుడైనా ఒక అరగంట కూర్చొని అలా ఉన్నారండి? కొంచెం కష్టమే మనకి. నిద్ర వచ్చేతన టీవీకి అసలు అలా సూత్తా కూర్చునే బ్యాచ్ ఉంటుంది. నిద్రపోతానే ఉంటారు, టీవీ సౌండ్ వస్తూ ఉంటుంది, ఇలా అక్కడే మరి ఏ కాలు చాపేసుకొని కూర్చుంటారు. నేను అంటాను, ఎక్కడ కూర్చోవాలా? దేవుని సన్నిధిలో కూర్చోవాలా. ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో అంటే దైవ సన్నిధిని ప్రేమిస్తే ఇప్పుడు ప్రేమించేవారి కింద లెక్క. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమిస్తే దేవుని నామానికి ఎక్కడా కూడా అవమానం రాకూడదని, అగౌరవం రాకూడదని దేవుని కోసం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు చూడండి, అమ్మనాలు నేర్పిస్తారు. ఎవరన్నా ఏమన్నా పెడితే తీసుకోరు. రామ్మ పర్లేదమ్మా నేను మీ అమ్మలాంటిదాన్ని అన్నా తీసుకోరు. వాళ్ళమ్మ సైగ చేసేదాకా అది ముట్టుకోరు. అమ్మ బాబోయ్ పిల్లలు భలే కంట్రోల్లో పెట్టేసావు అంటారా అనరా? కనబడ బ్రదర్గా ఆంటీ అంకుల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటారా? అంటారు కదా. అలా అన్నారంటే ఆ పిల్లలు సరిగ్గా పెంచలేదని అర్థం. వాళ్ళు నెమ్మదిగా అర్థమవుద్ది, మా అమ్మ నన్ను ప్రేమించింది కనుక ఇతరులకు చులకన కాకుండా, మా అమ్మ నాన్న లోకువ కాకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇద్దరు పిల్లలు మా సేవ ప్రారంభంలో మా దగ్గర ఉండేవారు. వాళ్ళకి అమ్మ లేదు, నాన్న ఉన్నాడు. అమ్మ లేకపోతే గబుక్కుని ఇంట్లో ఆయన అమరవు కదా. ఇంటికి రాగానే ఏమైనా తిన్నారా అని అడిగితే, అయ్యో తినేసామండి. ఈ గుంటలో ఏం తిన్నారా? మా నాన్న ఇడ్లీ తెచ్చాడండి. పావుగంటగా పిల్లలు వస్తే ఏం తిన్నారా? మా నాన్న పూరి తెచ్చాడండి. ఇంతకాల నాన్న ఏం తేలేదు. వీళ్ళిద్దరూ ఎక్కడ నాన్న గౌరవాన్ని కించపరచకూడదని, సరే తిన్నారు లేరా, ఇడ్లీ తింటే తిన్నారు, చాలాసేపు అయింది, ఇదిగో అమ్మగారు ఉప్మా చేస్తారు తినండి మాతో పాటు. నేను తింటాను రా, నాకు కూడా నాతో వీళ్ళకి పెట్టామా? వద్దండి వద్దు, మీ నాన్నకి చెప్తాను రా, నేను నా దగ్గర తింటే మీ నాన్న ఏమన్నాడు రా, మీ నాన్నని తమ్ముడు అని పిలుస్తాడు రా, నేను చిన్న అన్నరా, ఇలా నచ్చజెప్పి నాతో పెట్టేవాడు. తర్వాత వాళ్ళకు కూడా చెప్పాను, అయ్యా మా దగ్గర ఏమి తిన్నా త్రాగిన వాళ్ళు ఏమి అనకండి, వాళ్ళు మాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళు ఏంటి, అమ్మ నాన్నల గౌరవాన్ని తగ్గించకూడదు. మరి మనం దేవుని గౌరవాన్ని తగ్గించకూడదు. మన రూపురేఖలు, మన మాటలు, మన ప్రవర్తన ఎక్కడా దేవుని గౌరవం తగ్గకూడదు. అప్పుడు దేవుని ప్రేమించే వారి కింద లెక్క. అబ్రహామా నేనేం చేసినా నీకు చెప్పాలయ్యా, అంత ప్రేమిస్తావు నన్ను. సొదొమ గొమొర్రా పాపం ఎక్కువైపోయింది, ఆ సొదొమ గొమొర్రాని కాల్చేద్దాం అనుకుంటున్నానని దేవుడు చెప్పాడు. నేను అబ్రహాంని అయితే ఏమంటాను తెలుసా? భలే చెప్పావు నాయన, నేను చాలా కాలం ఇసుకుపోయాను, కాల్చే తండ్రి,
మాట ఆలకించట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యంగా వస్తున్నారు, గుడికి వీళ్ళు కాల్చేయి అని అంటాను నేను. కానీ అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అయ్యా, సర్వలోకానికి న్యాయం తీర్చేవాడు అన్యాయం చేస్తాడా? నీతో మాట్లాడడానికి నేను భయపడుతున్నాను, అయినా తెగిస్తున్నాను. ఊరంతా చెడ్డోళ్ళేనా? ఊర్లో 50 మంది అయినా మంచోళ్ళు ఉండరా? 50 మంది ఒక మంచోళ్ళు ఉన్నారనుకో, ఊరందరితో పాటు 50 మందిని కూడా కాల్చేస్తావా నాయన? అలా కాల్చేస్తే అందరికీ న్యాయం చేసే దేవుడు ఆ 50 మందికి అన్యాయం చేసిన అనరా తండ్రి అంటే నీకేం వచ్చింది పోయి కాలం? అంటే నేను ఎవరన్నా అంటే నేను భరించలేను. అబ్రహాం సరే 50 మందిని తప్పించడం కాదయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మందిని బట్టి ఊరు మొత్తాన్ని వదిలేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం బేరం మొదలెడిస్తే నాయన ఇంకొకసారి ఒక్క మాట, ఒకవేళ 5గురు తక్కువై 45 మంది ఉంటేనో, 45 మంది ఉన్నా ఊరిని వదిలేస్తానయ్యా. నాయన నన్ను క్షమించు, నీతో వాదిస్తున్నాను అనుకోకు, 40 మంది ఉంటేనో ఉన్నా సరే వదిలేస్తాను. ఇంకొకసారి అడుగుతాను నాయన, 10 తక్కువ 30 మంది ఉంటేనో, బతిమలాడుతున్నాడు. 20 మంది ఉంటేనో, చివరి 10 మంది ఉంటేనో, 10 మంది ఉన్నా కూడా వదిలేస్తాను అబ్రహాం. ఎందుకయ్యా అబ్రహాం నీకింత బ్రతిమాలడం అంటే, నా దేవునికి అవమానం వస్తే నేను. అందుకే అబ్రహాం దేవుని స్నేహితుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోషేను గుర్తు చేసుకోండి. రాజరకాన్ని వదిలేశాడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు, దేవుని మాట ఆలకించాడు, ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నాడు, కష్టసుఖాలు ఓర్చుకుంటున్నాడు. కానీ ఎన్నోసార్లు తిరగబడ్డారు వాళ్ళు. దేవుడు కోపం వచ్చేసింది. మోషే నువ్వు తప్పుకో, నిన్ను బాధ పెట్టారు, నన్ను బాధ పెట్టారు, వీళ్ళు ఓర్చలేని ఇక నేను ఈ జాతి మొత్తం కాల్చేసి నీ నుంచి కొత్త జనాంగాన్ని పుట్టిస్తానన్నాడు. మోషే దేవుని కాళ్ళ మీద పడిపోయాడు, సాష్టాంగ పడిపోయాడు. నాయనా, నువ్వు కోపం న్యాయమే, వాళ్ళు దుఃఖపెట్టింది నిజమే, నువ్వు కాల్చేసిన అడిగిన వాళ్ళు లేరు. కానీ ఆ ఊరు నుంచి ఏమని చెప్పి తీసుకొచ్చాం? ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్ళి పాలు తేళ్లు ప్రవేశించే దేశాన్ని ఇస్తామన్నావు కదా. ఇప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళు విసిగించారు, కోపం చంపేశాడు అనరయ్యా. ఇస్తానన్న దేశం ఇవ్వలేక, తీసుకెళ్ళే దమ్ము లేక మధ్యలో చంపేశాడు అంటారయ్యా. నాయనా క్షమించువా, వాళ్ళు ఓర్చుకోవా? లేదు మోషే అంటాడు, ఒకవేళ వాళ్ళు క్షమిస్తావా క్షమించు, లేదా నా పేరు కూడా జీవగ్రంథంలోంచి తుడిసేయి. వాళ్ళు క్షమించకపోతే నాకు ఆ మంచి దేశం వద్దు. అంతేనండి. దేవుడు కనికరి పడిపోయి, మోషే క్షమించేసాను లేవయ్యా అంటే ఏంటిది? దేవుని ప్రేమించి దేవుని నామానికి అవమానం కలగకూడదని బ్రతుకులు పనంగా పెట్టేశారు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయాలి? ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఆరోగ్యాలు చెడగొట్టుకోక్కర్లేదు, నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేస్తే, దేవా మా ఊరిలో, నా కుటుంబంలో, నా రక్త సంబంధికుల్లో, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా అన్నదమ్ములు వీళ్ళ మార్చవా తండ్రి? మాకు సంతోషం ఎక్కడదయ్యా? ఇది దేవుణ్ణి ప్రేమించేవారి లక్షణం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామండి? చెప్పాం అంతే అనుకోవచ్చు, కానీ మనసు ఎలా ఉంటుంది చెప్పనా? నెమ్మది ఉండదండి, మనశ్శాంతి ఉండదు, కుదురుగా నిద్రపోలేము, కుదురుగా తినలేము, కుదురుగా ఉండలేము, ఎంత దుఃఖపడిపోతూ ఉంటామో. ఇది ప్రేమించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రేమలో పిచ్చోళ్ళం అయిపోవాలి. నశించిపోతున్న ఆత్మల కోసం, పాడైపోతున్న పరిచర్యల కోసం, మారని మనుషుల కోసం, చెడిపోతున్న యవ్వనస్తుల కోసం ఏం చేయాలి మనం? బ్రతుకులలో ఆయన పాదాలు పట్టుకొని. ఏమండి, నిన్న మొన్న న్యూస్లో చూశాను, రాయవారానికి చెందిన ఫ్యామిలీ విశాఖపట్నంలో వెళ్ళి పనిపాట్ల కోసం స్థిరపడ్డారు. ఆ 2 కుర్రోళ్ళు బండి వేసుకొని 100-120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి గుద్దేసి చచ్చిపోయారు. బళ్ళు కొనిస్తున్నాం, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మన స్థితికి తగ్గదానికంటే ఎక్కువ వాళ్ళు మితిమీరిపోయిన వేగంతో వెళ్ళి గుద్దేసి చచ్చిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నల కడుపు కోత, దుఃఖం, బాధ. ఆ న్యూస్లో చూసినప్పుడు రాయవారం మన ప్రాంతం అన్నప్పుడు, అయ్యో ప్రభువా, నేను తిరుగుతున్న స్థలం, నేను సంచరిస్తున్న స్థలం, నేను నివసిస్తున్న మండలం, ఇంత కడుపు కోత అమ్మ నాన్నలు ఎలా భరిస్తారయ్యా? ఈ పిల్లల మార్చవా నాయన? మనం ఏం చేయగలం? ఒక చిన్న మాట, విజ్ఞాపన చేసేవాళ్ళు దేవునికి చాలా ఇష్టం, దేవుని ప్రేమించేవారు అవుతారు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఈ సమయంలో గుర్తు చేసుకుందాం, నువ్వే కేటగిరీ? 3 నీలో ఉంటే గొప్పే. నువ్వు దేవుని చేతిలోంచి తీసుకునే బంధము నువ్వు ఎప్పుడూ కాపాడుకో.
ఇవ్వాల్సి వస్తే నేనే ఫస్ట్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇవ్వాల్సి వస్తే దేవుని కోసం దేన్నైనా నేనే ఫస్ట్. నీ హృదయంలో సమర్పణ కలిగి బ్రతుకు. ప్రేమించాల్సి వస్తే నువ్వు ప్రేమించినంత నేను ప్రేమించలేను కానీ ప్రభువా, నా ప్రేమకు 1-2 రుజువులు చూపించగలనయ్యా. నేను కొంచెమైనా, ఇంత పిసరైనా, ఏమండి 100%లో 1% నిన్ను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నానయ్యా. సీమోను, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగితే, ప్రభువా నీకు తెలుసు కదయ్యా అన్నాడు. వీరికంటే సింపుల్. వాళ్ళు భక్తిగా లేరండి, మంచిదే. వాళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎవరినో పోల్చుకుంటావు కదా, వారికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నువ్వు పోల్చుకునే వారితో, నీ తోటి వారిలో వారికంటే నువ్వు ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నావా? అప్పుడు చెప్పాలి, ప్రభువా నీకు తెలుసు కదయ్యా, నా తోటి వారిలో, నాతో ఉన్నవారిలో అందరికంటే ఎక్కువ ప్రేమించాలని తాపత్రయపడుతున్నాను నేను. ఇచ్చే విషయంలో పోల్చుకుంటాం. వాళ్ళకి అది ఇచ్చావు, వీళ్ళకి ఇది ఇచ్చావు. చిన్నపిల్లలు ఏం చేస్తారు తెలుసు, అందరికీ కంచాల్లో పెట్టినా వీడి కంచంలో వదిలేస్తాడు, పక్కోడు కంచంగా చూస్తూ ఉంటాడు. వాడికి ఎక్కువ పెట్టేసావు, నువ్వు ఏమిటేసావు? ఆడు తినగలడు పెట్టాడు, నువ్వు తినలేవు, నీకు తక్కువ పెట్టాడు. తినరా మళ్ళీ నాకు వద్దు, ముందే ఎట్టాలా, తినాపో ఏమంటారు అప్పుడు, తినాపో అడిసిపెట్టి గుద్దెత్తాను అంటది అమ్మ. అది తింటాడో తినో ఏడుస్తూ ఉంటాడు. తీసుకునేటప్పుడు పోల్చుకోకు, ఇచ్చేటప్పుడు పోల్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వీరికంటే ఎక్కువ అధికముగా, వాళ్ళకంటే ఎక్కువ అధికముగా నేను సమయం ఇవ్వగలను, ప్రేమించగలను, విజ్ఞాపన చేయగలను, ప్రార్థించగలను. దానియేలుకు దర్శనం వచ్చింది, భయంకరమైనటువంటి యుద్ధం రాబోతుందని. 3 వారాలు తిండి మానేశాడండి, అన్నపానాలు మానేశాడు. తిండి మానేసి, శుభ్రం చేసుకోకుండా, తైలం రాసుకోకుండా, మంచి ఆహారం తినకుండా, ఏమయ్యా కష్టం ఎలా వస్తుందో బాబు నాకు చూపించావు, ఎలా తగ్గుద్దని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టడం రోజే వచ్చేసాడు దేవదూత సమాధానం ఒట్టుకొని. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించే వారికి దేవుడు వారితో మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు కూర్చొని ఎప్పుడైనా పూట ఖాళీ దొరికితే కొంతమందికి అలా ఫోన్ చేస్తూ ఉంటాను. అందులో చాలా పెద్దోళ్ళు అమ్మలు ఉంటారు. మా పాస్టర్ ఏంటంటే ఆ ముసలితో అలా మాట్లాడతారంటే, వాళ్ళకి ఎవరు లేరు ఇలా, వాళ్ళు నా కోసం ఆశపడతా ఉంటారు. ఒక్క మాట పలకరిస్తే చాలు, నా బాబు నాకు ఫోన్ చేసి అనుకుంటారమ్మా. వాళ్ళ కొడుకులున్నా పట్టించుకోరు, కూతురున్నా ఒక్క మాట మాట్లాడదాం. వాళ్ళు ఎవరో నా మీద మనసు పెట్టుకున్నారు అనిపించగానే ఒక్క నిమిషం మాట్లాడాలని చేతగా నాకే అనిపిస్తుంది. కొందరు చూడడానికి వెళ్తాను, కొందరు పరామర్శిస్తాను, సమయం లేకపోయినా వీలు చేసుకుంటాను. లాస్ట్ వీక్ ఎప్పుడో చెప్పాను, మనం ఎప్పుడు దాకా బ్రతుకుతామో తెలియదు, ఈరోజు మన రేపు ఉంటుందో తెలియదు. కనబడ్డోళ్ళతో మంచిగా మాట్లాడు, కనబడ్డోళ్ళతో ప్రేమగా పలకరించు, అవకాశం ఉండి చిన్న ఉపకారం చేయి. రేపు నీది కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వీ షుడ్ బి ద లవర్స్. మనం తీసుకునేవారం అవుదాం, ఆమెను చెప్పండి. ఇచ్చేవారం అవుదాం, ప్రేమించేవారం అవుదాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ఏం కర్తలుగా? ఆస్తి అంటే ఇక్కడ అక్కడ కూడా. ఇక్కడ ఆస్తికర్తలుగా చేస్తాడు, అక్కడ ఆస్తికర్తలుగా చేస్తాడు. నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళకు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు ప్రేమిస్తున్నారు అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాళ్ళకి ఏదో పాలిచ్చేస్తుంది. అవునా? నువ్వు గేదెకేమో ఇంత తౌడొట్టుకెళ్ళి వేస్తావు, వాళ్ళు బకెట్లు పోతున్నారు. ఇవ్వదా? దేవుని స్తోత్రం. ఇదంతా కాటా మీద పెట్టి 10 గ్రాములు ఎక్కువైతే మళ్ళీ తీసేస్తావు, నీకెందుకు ఇస్తుంది? హలో ప్రేమిస్తున్నారండి. నువ్వేదైనా నువ్వు చేస్తున్న దానికి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. చేయకుండా వస్తుందా? కాబట్టి ఈ సమయంలో మన హృదయాలు తెరిచి పరిశీలన చేసుకుందాం. నేనైతే, వాడేమో ఇలా ఉన్నాడు, చేటు, కీడు, మోసం, కపటం. మరి నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు అలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలా, పచ్చగా ఉండాలా, మందిరంలోనే ఉండాలా, పూత పూయాలా, కాపు కాయాలా, నూనె గల కాయలు ఇవ్వాలా, మందిరంలో దీపము వెలిగించాలా. ఎక్కడున్నావు? మందిరంలో ఉన్నావు. ఎలా ఉన్నావు? పచ్చగా ఉన్నావు. ఎలా ఉన్నావు? కాపుతో ఉన్నాను. ఎలా ఉన్నావు? నూనె నిండుకొని ఉన్నాను. ఎక్కడున్నావు? ఇక్కడ వచ్చేస్తానండి. ఎక్కడున్నావు? అప్పుడప్పుడు మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
నాకు వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు. నాకు అడుగుదామంటే వాళ్ళు బాధపడతారో అని బెంగ. ప్రార్థన ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? 9 గంటలు చేస్తే ప్రభువా 10 గంటల ప్రార్థన అయినా వచ్చే వాళ్ళందరినీ సకాలానికే తీసుకురా. సకాలం అంటే ఏది? 10. 11 గంటల ప్రార్థన చేస్తారు, ప్రభువా వచ్చే వాళ్ళు సకాలాన్ని తీసుకురా. ఇక సకాలం ఎక్కడ ఉంది? ఇది అకాలం అయిపోయింది. ఎప్పుడు రావాల్సిన టైం దాటిపోయి సకాలం కాదు, లేట్. అది నాయన బుద్ధి చెప్పి త్వరగా తీసుకురా అని ప్రార్థన చేయాలి తప్ప సకాలానికి ఏంటి అంటే ఏది సకాలమో మాకు తెలియలేదు. అర్థమవుతుందా? అంటే ఏది క్రమమో ఏది అక్రమమో తెలిస్తే దేవునికి ఇష్టంగా బ్రతికేస్తాం. కాబట్టి ప్రియులారా, ప్రభు పాదాలు పట్టుకుందాం, అడుగుదాం. ప్రేమించుట నేర్పించు నాయన, తీసుకోవడం నేర్పించు నాయన, ఇవ్వడం నేర్పించు నాయన, నీ దయలో నీ సన్నిధిలో నీ ఒడిలో ఉండడం నేర్పించు నాయన. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కండ్లు మూసుకోనండి. ఎవరు మట్టుకు వారే ఒక్క నిమిషం ప్రభు పాదాలు పట్టుకొని, యేసయ్యా ఎంత ప్రేమించావు నన్ను, యేసయ్యా ఎంత ప్రేమించావు, నేనంటే నీకు ఎంత ఇష్టం, నా మీద నీకు ఎంత కనికరం, నువ్వు చేసిన కార్యాలు లెక్క పెట్టుకుంటే అవి చాలా మిక్కిలి ఎక్కువైపోయి ఉన్నాయి. నువ్వు ప్రేమించినంత నేను ప్రేమించలేను, కానీ కొంచెమైనా నిన్ను ప్రేమించడం నేర్పించు. అర్థం చేసుకుంటున్న సహోదరి సహోదరుడా, ఒక చిన్న మాట ప్రభు సందులో ప్రార్థన చేయి. ప్రేమించడం నేర్పించయ్యా, నీకు లోబడ్డం నేర్పించు, విధేయత కలిగి ఉండడం నేర్పించు, అప్పగించుకోవడం నేర్పించు. నా నుంచి నీ నామం మహింపరచబడ్డానికి కృప చూపు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, వందనాలు. ఈ సమయమందు శ్రేష్టమైన దీవెన గల నీ మాటలు మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలకు స్పందించి నీతో బంధము, నీ భారం మోసే గుణము, నిన్ను ప్రేమించగలిగే స్వభావము మా బ్రతుకులో ఉండడానికి సహాయం చేయండి. అప్పగించుకొని బ్రతకడానికి కృప చూపించండి. విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ మాటలు వింటున్న వారిని ఆశీర్వదించి సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండుగాక. ఆమేన్. అలాగనే